Hello students, last class lo manamu muscular tissue gurinchi chusukunnamu. So 4 types of tissues in animal we can see. Epithelial tissue which covers the body, connective tissue which connects the organs and covers the body, like it will be bind the organs. Next it will give the support. And muscular tissue, different types of muscles in our body are made up of muscles. Muscular tissue. Now nervous tissue, all the nerve impulses are conducted with the help of nerve impulses, nervous tissue. ఓకే, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి అంటే మనకి నర్వ్స్ అనేవి ఉండాలి. సో ద బేసికల్ యూనిట్ ఆఫ్ నర్వస్ టిష్యూ ఈజ్ న్యూరాన్. న్యూరాన్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. ఓకే, ఇట్ ఈస్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఓకే, సో వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వాచ్ ఐఎమ్ గివింగ్ నౌ, అంటే ఇప్పుడు నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు. యూ పీపుల్ ఆర్ లిజనింగ్ అండ్ సీయింగ్, అంటే నా ఐస్ అండ్ ఇయర్స్ ఆర్ వర్కింగ్ యాజ్ అ సెన్సరీ ఆర్గాన్స్. ఈ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మీరు వింటున్నారు, చూస్తున్నారు. అది సెంట్రల్ నర్వస్ సిస్టంలోకి వెళ్తుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వరకు క్యారీ చేసేటువంటి దీస్ నర్వ్స్ విల్ క్యారీ ద ఇన్ఫర్మేషన్. ఓకే, దిస్ నర్వ్స్ ఆర్ న్యూరాన్స్ విల్ క్యారీ ద ఇన్ఫర్మేషన్. ఓకే, ఐ విల్ సే వాట్ ఆర్ నర్వ్స్, వాట్ ఆర్ nucleus, what is ganglia, what is tract. Okay, so here this nervous system is playing very important role for neural control and coordination. Okay, and response ఇవ్వడానికి, తొందరగా ఒక రెస్పాన్స్ ఇవ్వాలంటే మనకి నర్వస్ టిష్యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, జనరల్లీ న్యూరాన్స్ ఆర్ ద బేసిక్ యూనిట్స్. ఓకే, ఇన్ఫర్మేషన్ అనేది ఒక సిగ్నల్ లాగా న్యూరాన్ ద్వారా పాస్ అవుతుంది అనమాట. ఆ సిగ్నల్ని మనం స్టిములై ఆర్ ఇంపల్స్ అంటాం. ఓకే, స్టిములై ఆర్ ఇంపల్స్ అంటాం. సో యాక్షన్ పొటెన్షియల్ లాగా ఇట్ ఇస్ ప్రొడ్యూసింగ్. యాక్షన్ పొటెన్షియల్ అంటే అయానిక్ ప్రెషర్తో ట్రావెల్ అవుతుంది. మనకి అయాన్స్ ఉంటాయి, వాటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ హెల్ప్ తోటి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఓకే, యూ విల్ కమ్ టు నో వాట్ ఆర్ యూర్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అండ్ హౌ దే ఆర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా వెళ్తుందో విల్ సీ. Neural tissue or nervous tissue is having two types of cells, neurons and neuroglial cells. Neurons and neuroglial cells. So nervous tissue lo manaku two types of cells unnai, neurons, neuroglial cells. So neuroglial cells are supporting cells for neurons. Neuroglial cells are supporting cells annamata. వీటిని సపోర్ట్ చేసేటువంటి సెల్స్ ఏంటి? న్యూరోగ్లియల్ సెల్స్. న్యూరాన్స్ని సపోర్ట్ చేసేటువంటి సెల్స్ న్యూరోగ్లియల్ సెల్స్ అనమాట. So these neuroglial cells, they are more in number, more than 50% in volume. Compared to neurons, neuroglial cells are more in number and neurons are less than 50%. అంటే మొత్తం టోటల్గా నర్వస్ టిష్యూలో చూసుకుంటే న్యూరోగ్లియల్ సెల్స్ ఆర్ మోర్. దీస్ ఆర్ సపోర్టింగ్ సెల్స్. దే ప్రొటెక్ట్ అండ్ సపోర్ట్ న్యూరాన్స్. ఓకే, నెక్స్ట్ neurons, when stimulated an action potential electric disturbance, the potentials are generated. Okay, and travels along with the plasma membrane, and finally it will give the output to the next neuron కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. అండ్ ఫైనలీ అలా ఇన్ఫర్మేషన్ అనేది ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇన్ జనరల్ ఇఫ్ యూ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్స్ ఇలా ఉంటాయి అనమాట. ఇట్ హాస్ త్రీ పార్ట్స్, సైటాన్ ఆర్ సెల్ బాడీ ఆర్ సోమా. ఈ సెంట్రల్ పార్ట్ ఉంది కదా, దీన్ని యాక్సాన్ అనొచ్చు, సైటాన్ అనొచ్చు, సెల్ బాడీ అనొచ్చు, సోమా. అండ్ దిస్ ప్రాసెసింగ్ ఆర్ కాల్డ్ డెండ్రాయిడ్స్. సెల్ బాడీ నుంచి వచ్చేటువంటి ప్రాసెసింగ్స్ ఉన్నాయి కదా, ఇటువైపు ఒకటి ఇలా. సో ఇలా వచ్చేటువంటి దాన్ని మనము సెల్ బాడీ నుంచి వచ్చినటువంటి అవుట్ ప్రాసెసింగ్స్ని మనము డెండ్రాయిడ్స్ అంటాం. సెకండ్ పార్ట్. నెక్స్ట్ యాక్సాన్, ద ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద సెల్ బాడీ ఈస్ కాల్డ్ యాక్సాన్. ఓకే, ఇన్ఫర్మేషన్ అనేది డెండ్రాయిడ్స్ దగ్గరికి రావడం జరుగుతుంది. డెండ్రాయిడ్స్ విల్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ పాస్ ఇట్ టు ద సెల్ బాడీ అండ్ సెల్ బాడీ విల్ పాస్ ద ఇన్ఫర్మేషన్ టు ది యాక్సాన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో దిస్ సెల్ ఈస్ కాల్డ్ సైటాన్ ఆర్ సెల్ బాడీ ఆర్ సోమా. దిస్ టోటల్ న్యూరాన్ ఈస్ కాల్డ్ మల్టీపోలార్ న్యూరాన్ అంటారు దీన్ని. సో సైటాన్ నుంచి ఆర్ సెల్ బాడీ నుంచి, సోమా నుంచి many processings are coming out. Many processings are coming outside. Dendroids చాలా బ్రాంచెస్ వస్తున్నాయి అండ్ యాక్సాన్ కూడా. సో మెనీ ప్రాసెసింగ్ ఆర్ కమింగ్ అవుట్ సైడ్. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ as మల్టీపోలార్ న్యూరాన్ అంటాం. ఓకే, మల్టీపోలార్ న్యూరాన్ స్ట్రక్చర్ వేయండి అంటే యూ షుడ్ డ్రా దిస్ వన్. డయాగ్రామెటిక్లో ఇంపార్టెంట్ అండ్ 4 మార్క్స్కి కూడా ఇంపార్టెంట్ ఇది. సో న్యూరాన్స్ Okay, inside this cyton we'll have cytoplasm,
గ్రాన్యులార్ సైటోప్లాజం, నీజిల్ గ్రాన్యుల్స్ అని ఉంటాయి అనమాట. ఇక్కడ గ్రాన్యుల్స్ ఉంటాయి. అండ్ న్యూక్లియస్ ఉంటుంది. ఓకే, న్యూక్లియస్ ఈస్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద సెల్ బాడీ. ఓకే, సో the one which is having elongated structure is called axon. The processings are called dendrites. Cytoplasm is present and it is having granules. కణికలు ఉంటాయి, వాటిని నీజల్ కణికలు లేదా నీజల్ గ్రాన్యూల్స్ అంటారు. న్యూక్లియస్ ఉంటుంది, డెండ్రాయిడ్స్ అవుట్ ప్రాసెసింగ్, అండ్ దీన్ని సెల్ బాడీ ఆర్ సైటోన్ ఆర్ సోమా అంటాం. అండ్ సరౌండింగ్ దిస్ న్యూరోగ్లియల్ సెల్స్ ఆర్ ప్రెజెంట్. న్యూరోగ్లియల్ సెల్స్ ఇక్కడ డాట్స్ లాగా ఉన్నాయి కదా, న్యూరోగ్లియల్ సెల్స్ ఉంటాయి అనమాట. న్యూరోగ్లియల్ సెల్స్ ఆర్ సపోర్టింగ్ సెల్స్. వేటిని సపోర్ట్ చేస్తాయి? న్యూరాన్స్ని. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఇక్కడ న్యూరాన్ ఉంది, న్యూరాన్ నుండి ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్కి వెళ్తుంది. అంటే డెండ్రైట్స్ రిసీవ్ చేసుకుంటాయి సెల్ బాడీ నుంచి యాక్సాన్ ద్వారా. యాక్సాన్ టర్మినల్ నుంచి మళ్ళీ ఇంకో డెండ్రాన్కి. డెండ్రైట్స్ విల్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్, సెండ్ ఇట్ టు ద సెల్ బాడీ అండ్ ఫైనల్లీ టు ద యాక్సాన్. యాక్సాన్ ద్వారా మళ్ళీ ఇంకో న్యూరాన్కి వెళ్తుంది అనమాట. సో ముందు ఉన్నటువంటి న్యూరాన్ని మనం ప్రీ సినాప్టిక్ న్యూరాన్ అంటాము, అండ్ వెనకాల ఉన్నటువంటి దాన్ని పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్స్ అంటారు. ఓకే, ప్రీ సినాప్టిక్ అండ్ పోస్ట్ సినాప్టిక్. సో ఇక్కడ న్యూరో ట్రాన్స్మిటర్స్. సో మనకి సినాప్స్ అనేది ఉంటుంది. సో ఐ విల్ సే యూ the axon is covered by a sheet called myelin sheet. So based on the presence or absence of myelin, the myelin sheet, two types of neurons are present. myelin sheet unte myelinated neurons, myelin sheet lekapothe non myelinated neurons antaru anamata. Based on the presence or absence of myelin sheet, two types of neurons unnai, myelinated neurons, non myelinated. Oka myelin sheet unte ganaka myelinated neuron, మైలిన్ షీట్, ఈ షీట్ లేకపోతే నాన్ మైలినేటెడ్ న్యూరాన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి నాన్ మైలినేటెడ్ న్యూరాన్ అంటారు. ఓకే, ఇన్ఫర్మేషన్ అనేది మైలినేటెడ్ న్యూరాన్స్లో ఫాస్ట్గా కండక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ జంప్ అవుతూ ఉంటుంది ఇన్ఫర్మేషన్ అయాన్స్ రూపంలో. న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఏంటి? అయాన్స్ రూపంలోనే జంప్ అవుతుంది. సో ఇట్ విల్ జంప్, దట్స్ వై ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫాస్ట్లీ కండక్టెడ్ ఇన్ ద మైలినేటెడ్ న్యూరాన్. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ మైలినేటెడ్ షీట్లో మనకి స్వాన్ సెల్స్ అని ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ myelin sheet. Okay, next axon is finally terminally it is divided into branches called axon terminals. axon terminals గా డివైడ్ అవుతుంది. ఈ axon terminals కి చివరిగా మనకి synaptic knobs అని ఉంటాయి. సో synaptic knobs, these synaptic knobs plays very important role for transmitting the information. So these synaptic knobs are helpful for processing the information. Okay, synaptic knobs are having synaptic vesicles. అంటే ఇప్పుడు ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి సినాప్స్ అనేది ఇలా ఉంటాయి. యాక్సాన్ టర్మినల్స్ సినాప్స్ అనమాట. ఇది సినాప్టిక్ నాబ్స్ అంటారు. సో ఇంకొక డెండ్రాయిడ్, ఇంకొక న్యూరాన్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. సో వీటి లోపల సినాప్టిక్ వెసికల్స్లో మనకి, సినాప్టిక్ నాబ్స్లో మనకి సినాప్టిక్ వెసికల్స్ ఉంటాయి. ఈ వెసికల్స్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. Ions, neurotransmitters are nothing but which are helpful for transmitting the information. Neurotransmitters లో ఒకటి వచ్చేసి acetylcholine. Acetylcholine is helpful for transmitting the information. ఓకే, ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి ఇన్ఫర్మేషన్ ఇలా వెళ్తుంది అనమాట. ముందున్నటువంటి సినాప్స్ని ప్రీ సినాప్టిక్ అంటాము. అండ్ తర్వాత నెక్స్ట్ న్యూరాన్ అంటే ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ న్యూరాన్ తీసుకెళ్తుంది కదా, ఆ తీసుకెళ్లేటువంటి సినాప్స్ని మనము పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్స్ అంటారు అనమాట. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద న్యూరాన్. అండ్ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ వచ్చేసి మైలిన్ షీట్ ఉంటే, లేకపోతే మైలినేటెడ్, నాన్ మైలినేటెడ్ అనేటువంటి టూ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ ద ప్రాసెసింగ్స్ ఎన్ని వచ్చాయనే దాన్ని బట్టి మల్టీపోలార్, బైపోలార్ అండ్ సూడోపోలార్ న్యూరాన్స్ ఉన్నాయి, ఆర్ యూనిపోలార్ న్యూరాన్స్ ఉన్నాయి. సి హియర్, మల్టీపోలార్ న్యూరాన్ వచ్చేసి నార్మల్ న్యూరాన్, ఇప్పటివరకు మనం చదివాం కదా అది. అవి వచ్చేసి బ్రెయిన్లో, స్పైనల్ కార్డ్లో ఉంటాయి. ఎక్కువ శాతం బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్లో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి? మల్టీపోలార్ న్యూరాన్స్. నార్మల్గా ఇంతకుముందు చూసాం కదా, మైలిన్ షీట్ ఉండి సెల్ బాడీకి డెండ్రాయిడ్స్ ఉంటాయి, అండ్ సెల్ బాడీ నుంచి యాక్సాన్ కూడా రావడం జరుగుతుంది, అండ్ యాక్సాన్ టర్మినల్స్ ఉంటాయి. సో ఇలా నార్మల్ ఇంతకుముందు చూసుకున్నటువంటి న్యూరాన్ మల్టీపోలార్ న్యూరాన్. సో హియర్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్లో ఎక్కువ శాతం మనకి ఇవి కనిపిస్తాయి. నెక్స్ట్ బైపోలార్ న్యూరాన్స్ అంటే ఏంటి అంటే, సెల్ బాడీ నుంచి టూ ప్రాసెసింగ్స్ బయటికి వస్తాయి. ఓకే, dendrites will come as one processing and axon will come as a one processing. So this dendroid again after coming to some extent it will divide into branches. సో అలాంటి న్యూరాన్స్ని మనం బైపోలార్ న్యూరాన్స్ అంటాం. ఇవి జనరల్గా మనకి ఐస్లో అంటే రెటినాలో, ఐలోని రెటినాలో, అండ్ ఆల్ ఫ్యాక్టరీ ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్లో,
ఇన్నర్ ఇయర్ చెవి లోపలి భాగంలో మనకి రెటినా, కంటి నర్వ్స్ ఉంటాయి కదా, ఆప్టిక్ నర్వ్స్, రెటినా. సో దాంట్లో బ్రెయిన్లో ఆల్ఫాక్టరీ ఏరియాస్ ఉంటాయి, వాటన్నిటిలో మనకి బైపోలార్ న్యూరాన్స్ కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ సూడోపోలార్ ఆర్ యూనిపోలార్ న్యూరాన్స్. ఇవి వచ్చేసి సిన్స్ సెల్ బాడీ నుంచి ఒకే ప్రాసెసింగ్ రావడం జరుగుతుంది. సెల్ బాడీ గివ్స్ అవుట్ ఓన్లీ వన్ ప్రాసెసింగ్, ద వన్ విచ్ గో టువర్డ్స్ away. So here it is divided into, again the one which is coming on this side is called central axon, it is act like a axon, and the other one which is coming outside this side is also axon. Okay, one side it is giving rise to terminals, axon terminals ki it is giving rise to axon terminals on one side, on other side dendrites kinda it will give rise. So this type of neurons are called as unipolar neurons or pseudo-unipolar neurons. These are seen in embryonic stage లో మనకి ఇవి కనిపిస్తాయి అన్నమాట. ఓకే, అండ్ సెన్సరీ ఇన్ ఫంక్షన్, జనరలీ దే ఆర్ ఇన్ సెన్సరీ ఇన్ ఫంక్షన్, అంటే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి పనిచేస్తూ ఉంటాయి. సెన్స్ ఆర్గన్స్లో ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. ఎంబ్రియానిక్ స్టేజ్లో కనిపిస్తుంది, సెన్సరీ ఇన్ ఫంక్షన్. ఫైన్. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రాసెసింగ్స్ హౌ దే ఆర్ ప్రొడ్యూస్డ్, మల్టీపోలార్, బైపోలార్ అండ్ సూడో ఆర్ యూనిపోలార్ న్యూరాన్స్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద ఫంక్షన్, అవి ఏ పని చేస్తున్నాయి అనే దాన్ని బట్టి 3 types of న్యూరాన్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద న్యూరాన్? దే విల్ క్యారీ ద నర్వ్ ఇంపల్స్ యాజ్ యాక్షన్ పొటెన్షియల్స్ అండ్ దే ప్రొపగేట్ త్రూ ద మెంబ్రెయిన్ యాజ్ నర్వ్ ఫైబర్. ఓకే, ఇన్ఫర్మేషన్ అది తీసుకెళ్ళడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ దే ఆర్ టేకింగ్ సెన్సరీ న్యూరాన్స్, మోటార్ న్యూరాన్స్, మిక్స్డ్ న్యూరాన్స్. సెన్సరీ న్యూరాన్స్ ఆర్ ద న్యూరాన్స్ విచ్ విల్ క్యారీ ద సెన్సరీ ఇంపల్సెస్. సెన్సరీ ఇంపల్సెస్ని తీసుకెళ్లేటువంటి న్యూరాన్ని మనం సెన్సరీ న్యూరాన్స్ అంటాం. సో ఇవి ఏం చేస్తాయి? సెన్స్ ఆర్గన్స్ టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే, సెన్స్ ఆర్గన్ నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వరకు, అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ వరకు ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తాయి. నేను ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ చూశాను, ఏంటి, ఇక్కడ వైట్ పేపర్ ఉంది. ఓకే, ఈ వైట్ పేపర్ని చూశాను. ఎవరు చూశారు? ఐస్ ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ వరకు పాస్ చేస్తున్నాయి, అవునా? నేను ఇప్పుడు ఒక డాట్ పెట్టాను వైట్ పేపర్ పైన, ఈ డాట్ పెట్టాను అని ఐస్ చూసి ఐస్లో ఉన్నటువంటి న్యూరాన్స్ ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్ళాయి ఎక్కడికి? బ్రెయిన్కి అండ్ స్పైనల్ కార్డ్కి. ఆ బ్రెయిన్ తీసుకెళ్లేటువంటి న్యూరాన్స్ని, బ్రెయిన్ వరకు తీసుకెళ్లేటువంటి న్యూరాన్స్ సెన్సరీ న్యూరాన్స్ అంటాం. అందుకే వీటిని ఎఫరెంట్ సెన్స్ ఆర్గన్స్ నుంచి తీసుకెళ్తాయి కాబట్టి ఎఫరెంట్ న్యూరాన్స్ అంటాం అనమాట. ఇట్ ఈస్ టేకింగ్ టువర్డ్స్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. నెక్స్ట్ మోటార్ న్యూరాన్స్. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ చూసేది ఎవరు? ఐస్ నుంచి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ దగ్గరికి వెళ్ళాయి. నెక్స్ట్ చూడడం వరకు చూసాం, ఏదో పెడుతున్నారని చూసాం. తర్వాత బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఏం చేసింది? అనలైజ్ చేసింది, ఒక డాట్ పెట్టింది అని. ఎవరు అనలైజ్ చేశారు? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఇక్కడ ఉన్నటువంటి న్యూరాన్స్ ఇప్పుడు ఐస్కి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాయి, ఏమని? ఇక్కడ ఒక బ్లాక్ డాట్ పెట్టడం జరిగింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాయి. ఏవైతే ఇక్కడ రివర్స్ పాస్ చేస్తాయి ఇన్ఫర్మేషన్ న్యూరాన్స్, దాన్ని మనం మోటార్ న్యూరాన్స్ అంటాం. దీస్ ఆర్ ఎఫెక్టార్ న్యూరాన్స్, తీసుకొస్తున్నాయి బ్రెయిన్ నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ టుగెదర్ కాల్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఐ దగ్గర తీసుకొచ్చేదాన్ని, అంటే టార్గెట్ సెన్స్ ఆర్గన్స్ దగ్గరికి తీసుకొస్తున్నాయి. సో అలాంటి న్యూరాన్స్ని మనం మోటార్ న్యూరాన్స్ అంటాం. అందుకే వీటిని ఎఫెక్టార్ న్యూరాన్స్ అంటారు. afferent effector neurons. Okay, next away from central nervous system to sensor organs or effector organs. Okay, that is okay. మెయిన్గా మనకి స్పైనల్ కార్డ్లో ఇలాంటి మోటార్ న్యూరాన్స్ ఎక్కువగా కనిపిస్తాయి, సెన్సరీ న్యూరాన్స్ సెన్స్ ఆర్గన్స్లో. నెక్స్ట్ మిక్స్డ్ న్యూరాన్స్, అంటే దిస్ టైప్ ఆఫ్ న్యూరాన్స్ విల్ క్యారీ బోత్ సెన్సరీ ఇంపల్స్ అండ్ మోటార్ ఇంపల్సెస్. సెన్స్ ఆర్గన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తాయి, మళ్ళీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి సెన్స్ ఆర్గన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాయి. సో బోత్ ద వర్క్స్ దే విల్ డూ. దే క్యారీ ఇన్ బోత్ డైరెక్షన్స్. ద ఇన్ఫర్మేషన్ ఈస్ క్యారీడ్ ఫ్రమ్ బోత్ ద డైరెక్షన్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు సెన్స్ ఆర్గన్స్ టు నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో ఇలా రెండు వైపుల ఇన్ఫర్మేషన్ని అటు ఇటు పాస్ చేసేటువంటి న్యూరాన్స్ని మిక్స్డ్ న్యూరాన్స్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద 3 types ఆఫ్ న్యూరాన్స్, సెన్సరీ, మోటార్ అండ్ మిక్స్డ్ న్యూరాన్స్. నెక్స్ట్, సో సెల్ బాడీ ఉంది కదా, సెల్ బాడీని గ్రూప్ ఆఫ్ సెల్ బాడీస్ ఇన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ సిస్టమ్ అని ఉంటాయి మనకి. నర్వస్ సిస్టమ్ ఈజ్ డివైడ్ ఇంటూ 2 types, సెంట్రల్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఎవరు? బ్రెయిన్, స్పైనల్ కార్డ్, ఇవి రెండింటిని సెంట్రల్.
వీటి నుంచి వచ్చేటువంటి నరాలని మనం నర్వ్స్ని మనం పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ అంటాం. ఓకే, సో సెల్ బాడీస్ని గ్రూప్ ఆఫ్ సెల్ బాడీస్ ఇన్ సెంట్రల్ నర్వ్ సిస్టమ్ దే ఆర్ కాల్డ్ as న్యూక్లియస్. ఇది 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్, కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. సెల్ బాడీ, group of cell bodies in central nervous system is called nucleus, and group of cell bodies in peripheral nervous system they are called as ganglia. Okay, ఒక్క దగ్గరగా గ్రూప్ అయ్యి ganglia ఫామ్ అవుతాయి. Group of axons in central nervous system they are called as tracts, and in peripheral nervous system they are called as nerves. Group of axons in central nervous system they are called as tracts, and in peripheral nervous system they are called as nerves. Is it fine? So this is about the cell body and axon, group of cell bodies and axons in central nervous system and peripheral nervous system. This is very important for 2 marks, right? So these are the types of neurons. Now we will see about the neuroglial cells. Neuroglial cells. These neuroglia cells are supporting cells. Neurons ki support చేసేటువంటి cells ని మనం ఏమంటాం? Neuroglial cells. So these are also called as glial cells or glue cells, supporting cells. ఎవరు? Neuroglial cells. There are 4 types of cells: astroglia or astrocytes, microglia or microglial cells, oligodendrocytes or oligodendroglia, and ependymal cells. 4 types of cells. Okay, astrocytes స్టార్ షేప్లో ఉంటాయి. ఇవి ఎక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ న్యూరోగ్లియల్ సెల్స్ ఉంటాయని చెప్పాను కదా, సరౌండింగ్ టు న్యూరాన్స్. సో దీస్ ఆర్ ద సెల్స్. astroglia star shaped cells. The blood supply, and they are with blood they are helpful for supplying the blood and nerves. Okay, blood supply neurons ki ivvadaniki astroglial cells or astrocytes help chestayi. These are star shaped cells. Next, microglial cells. ఏవైనా అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియల్ కానీ మైక్రో ఆర్గానిజం జనరల్గా నర్వస్ సిస్టంలోకి ఎంటర్ అయ్యాయి అనుకోండి, ఇవి తిని చంపేస్తాయి. దే విల్ ఈట్ అండ్ దే విల్ కిల్ ద మైక్రో ఆర్గానిజం, ప్యాథోజన్స్. ఫాగోసైటిక్ సెల్స్ లాగా పనిచేస్తాయి. జనరలీ దీస్ సెల్స్ ఆర్ మీసోడర్మల్ ఇన్ ఒరిజిన్. ఇది 2 మార్క్స్కి ఇంపార్టెంట్. న్యూరోగ్లియల్ సెల్స్ అంతా కూడా 4 మార్క్స్లో కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆలిగోడెండ్రోగ్లియా ఆర్ ఆలిగోడెండ్రోసైట్స్. ఇవి వచ్చేసి మైలిన్ షీట్ని ఫామ్ చేస్తాయి. చెప్పాను న్యూరాన్స్కి మైలిన్ షీట్ ఉంటుంది. దట్ ఈస్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ఆలిగోడెండ్రోసైట్స్ ఆర్ ఆలిగోడెండ్రోగ్లియా. సెంట్రల్ నర్వస్ సిస్టంలో జనరల్గా దీస్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ అండ్ దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ మైలిన్ షీట్ ఫార్మేషన్. Okay, next, ependymal cells. These cells lines the brain and spinal cord cavities, helps in movement of cerebrospinal fluid. Brain లో మనకి ఫ్లూయిడ్ ఉంటుంది కదా, cerebrospinal fluid. అంటే బ్రెయిన్లో ఉంటే సెరిబ్రో అండ్ స్పైనల్ కార్డ్, ఈ రెండిట్లలో ఉండేటువంటి ఫ్లూయిడ్ని cerebrospinal fluids అంటాం. ఆ ఫ్లూయిడ్స్ వల్ల మనకి షాక్స్ నుండి ప్రివెంట్ చేస్తుంది ఈ ఫ్లూయిడ్. ఓకే, జనరల్గా ఏదైనా షాక్కి గురయ్యామనుకో తొందరగా మనం కోలుకోవడానికి ఈ cerebrospinal fluid ప్రొటెక్ట్ చేస్తుంది. సో వాటిని లైన్ చేస్తూ, అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ క్యావిటీస్ని లైన్ చేస్తూ మనకి ఎపెండిమల్ సెల్స్ ఉంటాయన్నమాట. దీస్ ఎపెండిమల్ సెల్స్ ఆర్ ప్లేయింగ్ ఫర్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ మూవ్మెంట్ ఆఫ్ cerebrospinal fluid. Fine. So these 4 types of cells are playing very important role for supporting the neurons. Fine. Next, ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉంటాయి. ఈ సెల్స్ అన్నీ కూడా న్యూరోగ్లియల్ సెల్స్ సెంట్రల్ నర్వస్ సిస్టంలో 4 టైప్స్గా ఉంటాయి. అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో మనకి శాటిలైట్ సెల్స్ అండ్ స్వాన్ సెల్స్ లాగా ఉంటాయి అన్నమాట. న్యూరోగ్లియల్ సెల్స్ ఇన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి శాటిలైట్ సెల్స్, స్వాన్ సెల్స్గా ఉంటాయి. శాటిలైట్ సెల్స్ విల్ సరౌండ్ ద సెల్ బాడీస్ కాల్డ్ గ్యాంగ్లియా. గ్యాంగ్లియాని ఫామ్ చేస్తాయి శాటిలైట్ సెల్స్. చెప్పాను కదా, గ్రూప్ ఆఫ్ సెల్ బాడీస్ ఇన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఆర్ కాల్డ్ గ్యాంగ్లియా. ఈ గ్యాంగ్లియాన్ చుట్టూ శాటిలైట్ సెల్స్ ఒక లేయర్ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్, స్వాన్ సెల్స్. ద సరౌండ్స్ ఆర్ ఫార్మ్స్ న్యూరిలెమ్మా. యాక్సాన్ చుట్టూ దే విల్ సరౌండ్ అనమాట. ఓకే, సో యాక్సాన్ చుట్టూ ఉండేటువంటి లేయర్ని మనము స్వాన్ సెల్స్ అంటాము. అండ్ శాటిలైట్ సెల్స్ వచ్చేసి సెల్ బాడీ చుట్టూ ఫామ్ అవుతాయి అనమాట పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో. ఫైన్. న్యూరోగ్లియల్ సెల్స్ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో స్వాన్ సెల్స్ అండ్ శాటిలైట్ సెల్స్గా డివైడ్ అయ్యాయి. అండ్ న్యూరోగ్లియల్ సెల్స్ ఇన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్లో 4 టైప్స్ ఆఫ్ సెల్స్గా ఉంటాయి. వాటి నుంచి వచ్చేటువంటి నర్వ్స్లో స్వాన్ అండ్ శాటిలైట్ సెల్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద నర్వస్ సిస్టమ్. ఫైన్. సో జస్ట్ గో త్రూ అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ మే గెట్ 2 marks or 4 mark questions from this answers. Okay, this answer. Fine. So this is about the nervous tissue and nervous system. Fine. 4 types of tissues complete ayyayi, and in the next class I'll say symmetry, coelom ఏంటనేది చూద్దాం. Fine. Symmetry, coelom, levels of organization గురించి చూద్దాం. Fine. So these completes animal tissues. 4 types of animal tissues. Okay, epithelial tissue,
connective tissue, muscular tissue and nervous tissue. Thank you.